ఎన్‌బీకే 109 ఈ మూవీ టీమ్ నందమూరి అభిమానులను కాస్త డిసప్పాయింట్ చేసింది. సంక్రాంతికి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అంటూ ప్రతి అభిమాని కూడా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే బాబీ గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట సంక్రాంతి సందర్భంగా. ఐ డ్రీమ్ ఛానల్‌కి అనుకుంటా ఇంటర్వ్యూ అయితే ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఎన్‌బీకే 109కి ఆయన చెప్పినటువంటి మాటలు అంటే ఎన్‌బీకే 109 గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రం నిజంగా కావాల్సినంత బూస్టప్ ఇదే ఒక పెద్ద అప్డేట్ అనేంతలా ఆకట్టుకున్నాయి. అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. జస్ట్ ఆయన చెప్తా ఉంటేనే ఆ మూవీ గురించి బాలయ్య బాబు గారిని ఆయన ఎలా చూయించబోతున్నాడు అని చెప్తా ఉంటేనే. అసలు ఏం చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో అంటే, బాలయ్య బాబు గారు 100కు పైగా చిత్రాలు చేశారు. ఆయనతో కొత్తగా మేమేం చేయలేం. ఆల్రెడీ ఎన్నో రకాల క్యారెక్టర్స్, ఎన్నో రకాల స్టోరీలో ఆయన చేసేశారు. ఆ ఎమోషన్‌ని, ఆ యాక్షన్‌ని కూడా చేసేశారు. కాకపోతే కొత్తగా ఆయనతో స్టోరీ తీయడానికి ఏం లేదు. కాకపోతే ఉన్న స్టోరీలోనే ఆయనని ఎలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తే అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుంది అనేదే ఒక బిగ్గెస్ట్ టార్గెట్ మాకు అనైతే చెప్పారు. ఎన్‌బీకే 109కు సంబంధించి దాదాపు 6 నెలలు స్క్రిప్ట్ పైన వర్క్ చేశాము. 6-8 నెలలు. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. బాలయ్య బాబు గారిని గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలో చూయించబోతున్నాను. చూసాక ప్రతి ఒక్కరు కూడా అరే! బాలయ్య బాబు గారిని ఇలా వాడేసాడేంట్రా! అసలు ఇలా కూడా చూయించొచ్చా బాలయ్య బాబులో యాంగిల్‌ని అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో వస్తుంది అనేది చెప్పారనమాట. అది కాక బాలయ్య బాబు గారు ప్రెజెంట్ అన్‌స్టాపబుల్ రికార్డ్స్‌తో దూసుకుపోతా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో. ఆయనకు సంబంధించి బీసీ సెంటర్స్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ అది ఓట్ బ్యాంక్ ఉన్నట్టు ఎప్పటికీ పదిలంగానే ఉంటది. ఆ ఓట్ బ్యాంక్ ఎలాంటి సినిమా తీసినా ఖచ్చితంగా ఆ మూవీని చూసి బాలయ్య బాబు గారి కోసం థియేటర్‌లకు వస్తారు మూవీ చూడ్డానికి. కాకపోతే నా టార్గెట్ వచ్చేసి అన్‌స్టాపబుల్ నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ కొట్టినటువంటి బాలయ్య బాబు వరకు క్రియేట్ అయినటువంటి 3 జనరేషన్స్‌కి సంబంధించిన ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కి రావాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్టు. సో, నా టార్గెట్ కూడా అన్‌స్టాపబుల్ ఆడియన్స్ అంటూ బాబీ గారు చెప్పారనమాట. సో, బాలయ్య బాబు గారితో నేను చేసే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎవ్వరు కూడా ఊహించరు. ఆ రేంజ్‌లో ఉంటుంది అనే విధంగా ఆయన ఈ చిత్రం గురించి ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారనమాట. సో, ఇది విన్నాక నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అనిపించింది. సో, నిజంగా బాబీ గారు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే మూవీ ఖచ్చితంగా సెకండ్ హ్యాట్రిక్‌కి బీజం వేసేలానే కనిపిస్తా ఉంది అనిపించిందనమాట. సో, ఇది గైస్ ఇవాల్టి అప్డేట్ అయితే. సో, మీరెవరైనా ఇంటర్వ్యూ చూసింటే మరి మీకెలా అనిపించాయి తన మాటలు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.